పాక్ ఆక్రమిత కశ్మీర్ మరోసారి ఉద్రిక్తతలకు కేంద్ర బిందువైంది. ముజాఫరాబాద్కు అవామీ యాక్షన్ టీం చేపట్టిన లాంగ్ మార్చ్కు ముందు పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. భద్రతా బలగాలు నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలో 5గురు మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రహదారులను మూసివేసి భారీగా బలహాలను మోహరించిన ప్రజలు వెనక్కి తగ్గకపోవటం అక్కడున్న అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోంది. అసలు ఈ ఆందోళనలకు కారణమేంటి? పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు ఎందుకు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి? పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న తాజా పరిణామాలు అక్కడ ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తికి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి. అవామీ యాక్షన్ కమిటీ, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసనలు ఒక్క రోజులో ప్రారంభమైనవైతే కాదు. గత కొంతకాలంగా స్థానిక ప్రజలు తమ రాజకీయ హక్కులు, పరిపాలనా విధానాలు, ఆర్థిక సమస్యలపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక అసెంబ్లీలో శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలనే డిమాండ్ ఈ ఉద్యమానికి ప్రధాన కారణంగా మారింది. ప్రజల ఓట్లతో ఎన్నిక కాకుండా నియమించబడే ఈ సీట్లు స్థానిక ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ముజాఫరాబాద్కు భారీ లాంగ్ మార్చ్ నిర్వహించాలని అవామీ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. అయితే ప్రభుత్వం ముందుగానే స్పందించి ప్రధాన రహదారులను మూసివేసింది. రావల్కోట్, చాందనీ చౌక్, ఖసాయి గల్లీ, బల్దియా అడ్డా వంటి కీలకమైన ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. లాంగ్ మార్చ్ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేసింది. కానీ నిరసనకారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముజాఫరాబాద్ వైపు కదలడాన్ని ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు బాష్పవాయువును ప్రయోగించడంతో పాటు గాల్లోనికి కాల్పులు జరిపాయి. నిరసనకారులు కూడా వెనక్కి తగ్గకుండా రాళ్లు విసరడం, బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ హింసలో 5గురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో మొత్తం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇలాంటి ఆందోళన కొత్తేమీ కాదు. గత కొన్నేళ్లుగా విద్యుత్ ఛార్జీలు, గోధుమ పిండి ధరలు, నిరుద్యోగం, అభివృద్ధి లోపం, స్థానిక వనరుల వినియోగం వంటి అనేక అంశాలపై ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో సహజ వనరులను వినియోగించుకుంటున్నప్పటికీ తమకు తగిన ప్రయోజనాలు అందటం లేనిదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి అనే పేరుతో ప్రకటించే పథకాలు కూడా ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పు తీసుకురావటం లేదనే విమర్శలు ఉన్నాయి. రాజకీయంగా అక్కడున్న పరిస్థితులు క్లిష్టంగానే ఉన్నాయి. స్థానిక ప్రజలు ఎన్నుకునే ప్రతినిధుల కంటే ఇస్లామాబాద్ నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటోందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. స్థానిక ప్రభుత్వానికి పూర్తి స్వయం ప్రతిపత్తి లేదని, కీలక నిర్ణయాలు పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వ ప్రభావంతో జరుగుతున్నాయని విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వస్తోంది. ఇక శరణార్థుల నిమిత్తం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాల అంశం కూడా తీవ్రమైన రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ స్థానాలకు స్థానిక ప్రజలు ఓటు వేరు అయినప్పటికీ అవి ప్రభుత్వ ఏర్పాట్లు కీలకంగా మారుతున్నాయని విమర్శకులు అంటున్నారు. ప్రజలతో నేరుగా ఎన్నిక కాని సభ్యులు స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఉద్యమకారులు పేర్కొంటున్నారు. అందుకే ఈ సీట్లు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలు పాకిస్తాన్కు రాజకీయంగా పెద్ద సవాల్గా మారాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరతతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజా వ్యతిరేకత పెరగటం పాక్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతోంది. బల ప్రయోగంతో ఉద్యమాలను అణిచివేయాలా, లేక ప్రజలతో చర్చలు జరిపి ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనాలా అనే ప్రశ్న ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ముందు ఉంది.